పీపీపీపై ప్రజాగ్రహం, పోలీసులు అడ్డుకుంటున్న కదం దొక్కిన జనం, మెడికల్ కాలేజీలపై మండల్లో ఆందోళన. అలాగే మద్యం డాన్ మరో డ్రామా, మద్యం కేసులో బాబు సర్కార్ రోజుకో కొత్త నాటకం. ఏంటి దీని మీద మీ కామెంట్ ఏమిటి? మళ్ళీ అనిల్ రెడ్డి గారి ఇంట్లో సోదాలు చేశారంట, ఒకళ్ళేమో ఈడీ మద్యం డబ్బు విదేశాలకు వెళ్ళిందని రాస్తారు, ఇంకోసారి ఏమో ఇంకో పత్రిక ఇంకో బంగారం కొన్నారని రాస్తారు. ఏమిటి ఇప్పుడు అనిల్ రెడ్డి గారి దాకా తీసుకొచ్చారండి? ఏంటి వాళ్ళ ఉద్దేశం? మెల్లగా జగన్ గారిని ఎట్లా కొట్లా ఇరికించాలనేనా? సార్ ఇప్పుడు ఒకటి పెట్టింది తప్పుడు కేసు అనేది వాళ్ళకి తెలుసు. ఆ తప్పుడు కేసుని ఇది నిజం అని చూపించాలంటే ఏం చేయాలి? రోజుకు ఒక పేరు రాసి రోజుకు ఒక కట్టు కథ అల్లి ఇక్కడ వాళ్ళ దగ్గర సోదాలు వీళ్ళ దగ్గర సోదాలు. ఒక రోజు అనిల్ రెడ్డి, ఓ రోజు సునీల్ రెడ్డి, ఓ రోజు సజ్జల భార్గవ రెడ్డి, ఒక రోజేమో అంతా గోవిందప్ప బాలాజీనే, ఓ రోజేమో అంతా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు, ఓ రోజు అంతానేమో ధనంజయ రెడ్డి గారు, ఓ లేదు అంతా రాజకేశ్వర రెడ్డి, ఓ రోజు అంతానేమో డబ్బులు కూడా ఆయన అంతానేమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇప్పుడేమో అంతానేమో రోజు మిథున్ రెడ్డి గారు, ఓ రోజు అంతానేమో బిగ్ బాస్. వాళ్ళ నోటికి ఏది వస్తే సార్. సిట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇది వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద వెళ్ళండి అంటే వాళ్ళ మీద వెళ్ళటం. అది ఎస్ఐటి సిట్ కాదు, సిఐటి సిట్. చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీము. సిఐటికి సిట్ ఉండదు, ఎస్ఐటి సిట్ కాదు. అంటే ఇది కాదు సార్, సిఐటి సిట్. వాళ్ళు వేసింది ఎస్ఐటి సిట్ అయితే మామూలుగా నిజంగా ఏమైనా జరిగితే చూస్తారు వాళ్ళు. ఇప్పుడు అనిల్ రెడ్డి అని రాశారు కదా, వాళ్ళు ఏం రాశారు లోపల? నేను మ్యాటర్ చదివా. ఆయన అంటే ఎలక్షన్ సర్వే చేసి టికెట్లన్నీ ఎవరెవరికి వాళ్ళు చేసి డబ్బులన్నీ వాళ్ళకి పంపించేశాడంట. మొన్న చెవిరెడ్డి గారు పంపించారని రాశారు, ఇప్పుడే అనిల్ రెడ్డి గారు పంపించారంట. ఇప్పుడే మద్యం మళ్ళీ ఇంకో దాంట్లో రాస్తారు అసలు ఈ డబ్బులన్నీ విదేశాల్లో ఉన్నాయి. ఇంకో రోజు ఈవీ బ్యాటరీ పరిశ్రమలు పెట్టారు, ఓ రోజు టాంజానియాలో ఇనుప కర్మాగారం పెట్టారు. అసలు ఈ డబ్బుల్లో 11 కోట్లు మన దొరికినాయి 12 అట్టబెట్టుల్లో. ఇంకో రోజేమో బెంగళూరులో నేలమాలికల్లో ఉన్నాయంటారు, ఓ రోజేమో బంకర్లు, ఒక రోజేమో అసలు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినా తెలియట్లేదు, ఇంకో రోజు షెల్ కంపెనీలు. ఎంత దారుణం అంటే సార్, సజ్జల భార్గవ రెడ్డి రాశారు కదా, సజ్జల భార్గవ రెడ్డి గారు ఆ కంపెనీని ఏదైతే ముగ్గురు కలిసి రిజిస్టర్ అయ్యారు, బ్యాంక్ అకౌంట్ కూడా లేదంట. అసలు బ్యాంక్ అకౌంటే స్టార్ట్ చేయలేదు. కానీ నల్లధనాన్ని ఏదైతే వైట్ ధనంగా మార్చారు, అదే నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేశారు, బ్లాక్ మనీని వైట్ మనీగా దీంట్లో రూటింగ్ చేశారు. బ్యాంక్ అకౌంట్ లేకుండా ఎట్లా రూటింగ్ చేస్తారు? అంటే వాళ్ళు రోజుకో కట్టు కదల్లి ఇది ఏంటంటే జనాలందరూ డైవర్ట్ చేయాలి. వాళ్ళు ప్రయారిటీ చూడండి దేనికి ఇచ్చారు వాళ్ళు. ఇవాళ మెడికల్ కాలేజీల అంశం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, పక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు డిస్కషన్ అవుతుంది. అదేంటి ఈరోజు ఇంటర్మీడియట్ బైపీసీ చదివేటటువంటి ప్రతి విద్యార్థి కలది, బైపీసీ చదివే ప్రతి విద్యార్థికి డాక్టర్ అవ్వాలనేటువంటి కళ. ఆ కళని చంద్రబాబు నాయుడు గారు చిదిమేస్తా ఉంటే దానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేను పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరిగితే ఆ వార్తలను కవర్ చేయకుండా ఏం చేయాలి? ఇది అక్కడ కుంభకోణం జరిగింది, ఇక్కడ కుంభకోణం జరిగింది, వీళ్ళు ప్రస్తావించారు. నేను బాగా జరిగిందా మీ ఆందోళనలు ఇవన్నీ కూడా? మీ వీడియోలోనే సాక్షి వాళ్ళని ఆపుతున్నారంటే, మీడియానే ఆపుతున్నారని అంటే కవర్ చేయాలి. ఎమ్మెల్సీలని ఆపుతున్నారు. రెండో విధంగా ఎక్కడికక్కడ ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటే ఎక్కడికక్కడ రానికుండా హౌస్ అరెస్టులు చేయటము, లేదంటే వచ్చిన వాళ్ళ మీద దౌర్జన్యంగా పోలీసుల చేత ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళని ఆపటమో, ఇవన్నీ మనం చూసాం కదా. అంటే ప్రోగ్రామ్ సక్సెస్ అయినట్టే కదా. వాళ్ళ కోణంలోనే మా దగ్గర విధంగా జనాలు రాకపోతేనో లేకపోతేనో మమ్మల్ని అడ్డుకోవాల్సిన పని సంబంధించిన వార్త ఎల్లో మీడియాలో ఎక్కడ కనపడలేదా? ఆంధ్రజ్యోతిలో వేశారు, ఆంధ్రజ్యోతిలో అదంతా ఫెయిల్ అయిందని రాశారు. వాళ్ళు కామన్గా రాస్తారు కదా. ఎంత కామెడీ అంటే సార్ దాంట్లో అసలు మీరు చూస్తే నిజంగా అసలు వీళ్ళు అసలు కనీసం బుర్రుండి రాస్తున్నారని మనం ఎందుకంటే చూడండి, చెలో మెడికల్ కాలేజ్ చూస్తాను హెడ్డింగ్ పెట్టి లోపల ఏదైతే పులివెందులకు సంబంధించిన దగ్గర అంట పార్టీ ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, గోవింద్ రెడ్డి, రమేష్ యాదవ్ నిరసనలో పాల్గొలేదంట. అరెస్ట్ చేస్తే అట్లా ఎంత వార్త చూడండి, పులివెందుల దగ్గర వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదంట. నిన్న నా ప్రోగ్రామ్ లో మన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారని నేను పల్నాడు. అట్లాగే కాసు కృష్ణారెడ్డి గారు చెబుతున్నారు తెలంగాణలోనే ఆపేశారు ఏపీ పోలీసులు వెళ్ళి. అంటే వాళ్ళకి అర్థమవుతుంది కదా, అంటే వీళ్ళన్నా పాల్గొనలేదంట. ఇప్పుడు వాళ్ళ దౌర్జన్యంగా అక్కడ జిల్లా పేపర్లో ఏమైనా నిజాలు రాశారేమో, స్టేట్ లెవెల్లోనే అబద్ధాలు రాస్తున్నారు, జిల్లా పేపర్లో కొన్ని నిజాలు రాస్తున్నారు సార్. వాళ్ళు వేసిన ఫోటోలోనే దొరికిపోయారు చూడండి. ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టలేదని రాశారు కదా, ఈ ఫోటో చూస్తే మీకు 2 బిల్డింగ్లు కనపడతాయి, 3 ఫ్లోర్లు లెగ్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్లు లెగ్స్ బిల్డింగ్ అయినా కూడా చంద్రబాబు గారు మార్పు వచ్చినట్టు లేదు కదా మెడికల్ కాలేజీల విషయంలో. సార్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని దోచుకోవాలని డిసైడ్ అయ్యారు. మళ్ళీ ఎటు అధికారంలోకి ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలి. ఇంకా ఆయనే చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నాకు ఆఖరి ఎలక్షన్ అని మొన్నే చెప్పాడు. ఆయన చెప్పింది కదా ఎలక్షన్స్ అప్పుడు. సో ఇంకా ఆయన క్లియర్గా చేతులు ఎత్తేసి 5 ఏళ్ళు
దోచుకోవాలి. అందుకని 99 పైసలకి 100 ఎకరాల భూములు వాళ్ళకి దారాదత్తం చేయాలి వాళ్ళ బినామీలకి. వాళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. అట్లానే 100 రూపాయలకి ఎకరానికి చెప్పిన మెడికల్ కాలేజ్ని అమ్మేయాలి. వాళ్ళు క్లియర్గా ఉన్నారు. నాకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ఔటర్ రింగ్ మొత్తం అమరావతికి సంబంధించి 1,00,000 కోట్ల 2,00,000 కోట్ల ఖర్చు పెడతానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం, ఒక ఔటర్ రింగ్ రోడ్డుకి 25,000 కోట్లు ఖర్చు పెడతానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఆల్రెడీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టి వరద నివారణ ఇంకో 2 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి 6,000 కోట్లు ఖర్చు పెడతానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, అంటే ఇది కేవలం ఒక చిన్న ఏరియాలో ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తుంటే 6,000 ఖర్చు పెట్టలేం, 6,000 కోట్లు ఖర్చు పెట్టలేం అంటే ఒక మెడికల్ కాలేజీకి 500 కోట్లు కొమ్మినేని గారు 3,000 కోట్ల రూపాయల దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఆల్రెడీ 6 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయి ఉన్నాయి. ఇంకో 4 మెడికల్ కాలేజీలు రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ పీపీపీలో వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే పులివెందుల మెడికల్ కాలేజ్ ఇంకా 160 కోట్లు ఇస్తే సరిపోయింది. ఏదైనా మిగిలిన ఏదైతే అసంపూర్తిగా ఉన్న కొన్ని ఆ 160 కోట్లు కూడా ఇవ్వలేక ఇప్పుడు మేము పీపీపీకి ఇస్తున్నామంటే మరి అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 100 కోట్లు కాంట్రాక్ట్ 100 కోట్లు ఇంకా మీటర్కి ఏదో లెక్కేసి చెప్పారు కదా. 755 మీటర్లకి 74.5 కోట్లు అంటే 75 కోట్లు అంటే 755 మీటర్ల రోడ్డుకి 75 కోట్లు అంటే అంత 1000 మీటర్లకు వచ్చేటప్పటికి 100 కోట్లు లెక్క. అంటే 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్. మరి కిలోమీటర్ రోడ్డుకి 66 కోట్లు 100 కోట్లకి ఇస్తున్నప్పుడు 100 కోట్ల కాంట్రాక్టులు దోచి పెడుతున్నప్పుడు మరి అదే 100 కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజ్ పూర్తి అయింది కదా. అది ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. జనంలోకి వెళ్తున్నాయని సాక్షి మీడియా మీద దౌర్జన్యం లేదా మీరు అన్నట్టుగా అది అక్కడ కుంభకోణం జరిగింది. అదిగో అక్కడ ఈడీ వెళ్ళిపోయింది, 38 లక్షలు దొరికినాయి అంటే ఈడీ వెళ్తే. ఎక్కడ నిన్న సోదాలు చేసింది అంటే ఈడీ కంపెనీ. ఆ డబ్బు ఈ డబ్బు ఎట్లా ఒకటే ఎట్లా 100 కోట్ల వ్యాపారం చేసే వాళ్ళకి 35 లక్షల డబ్బులు ఎందుకుంటే ఇంట్లో 4 కోట్లు మాత్రం ఆ డబ్బులు ఈ డబ్బులు ఎప్పుడు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం జరిగిందని చెబుతున్నటువంటి దీనికి వాళ్ళు ఇక్కడ అక్కడే 11 కోట్లు ఆర్బీఐకి వెళ్ళి చెప్పమని కోర్టు చెప్పింది. ఏసీబీ కోర్టు క్లియర్ ఆదేశాలు ఇచ్చింది. మీరు దొరికిన డబ్బులు ఎప్పుడు ప్రింట్ అయినాయి. అవును, ఇంతవరకు ఇప్పటి వరకు చెప్పాలి. మళ్ళీ కొత్తగా వెళ్తున్నారు సార్. ఇప్పుడు వీళ్ళు ఏ బకాయిలు తీర్చారు? ఫస్ట్ ఆరోగ్యశ్రీ బకాయిలు అన్నారు. ఆరోగ్యశ్రీ రకరకాల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాలంటే ఏదే విద్యా దీవెన ఇవ్వాల, వసతి దీవెన లేదు ఈ 2 సంవత్సరాల నుంచి. ఆరోగ్యశ్రీకి బకాయిలు పెండింగ్ పెట్టారు. రైతులకి సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఎందుకంటే ఏ కాలంలో పంట నష్టపోతే ఆ కాలంలోనే ఇవ్వాలి, అది ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఎకరాకి 50,000 హెక్టార్కి 50,000 స్టేట్మెంట్లే కదా సార్. ఆ రోజు రైతుకు సార్ పొగాకు కొంటా ఉన్నారు, పొగాకు కొన్నారా? మిర్చి కొంటున్నాం ఆ రోజు కేంద్రానికి లేక సార్ మిర్చి కొన్నారా? ఎక్కడ కొన్నారు సార్? అచ్చెన్నాయుడు గారు చెబుతున్నారు ఎల్లో మీడియాలో బ్రహ్మాండం చేసుకున్నారు. కష్టాల్లో ఉన్న రైతుకు కూటమి ప్రభుత్వం అండంట. వాళ్ళేమో పక్కన అన్ని రోడ్లు పక్కన కాలంలో ఉల్లి రైతు టమోటా రైతు చూస్తే దయనీయమైన పరిస్థితి. రైతుకి అసలు యూరియా అందట్లేదు. ఈ రోజు ఆరోగ్యశ్రీకి బకాయిలు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు. మరి 2 లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశారంటే చెప్పరు. దానికి 2 లక్షల కోట్లు అప్పు చేసి మీరు అన్నట్టుగా 2,000 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇవ్వలేరా? 2,725 కోట్లు ఉందని ఆయన ఆరోగ్యశ్రీకి అంటే మంత్రి ఒప్పుకుంటున్నాడు. మరి ఎట్లా మీరేమో రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి 500 కోట్లు పెట్టి ఒక మెడికల్ కాలేజ్ కట్టలేరు. బీమా పథకం తీసుకొస్తున్నారంటారేంటి? ఆరోగ్యశ్రీ అనేది బీమా పథకం కూడా పెద్ద వెంకటేష్ గారు చెప్పినట్టు అదే పెద్ద స్కామ్. దానికోసం ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వం నడిపేది ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎక్కువ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తాం కానీ తక్కువ కట్టిస్తారు. వాళ్ళు లాభం లేకుండా ఊరికి స్వచ్ఛంద సేవ చేస్తారు. ప్రైవేట్ వాళ్ళు చేయరు కదా. విమానంగానే ఆసుపత్రులు రేట్లు కూడా పెంచేస్తారు. రేట్లు పెంచుతూ రెండోది ఏంటంటే వాళ్ళు చేయరు కదా. లేదు ఇప్పుడు మీకు ఇక్కడ వర్తించట్లేదు అని అంటారు. ఈ వర్తించలేదని చెప్పి డబ్బులు కట్టమంటారు. సో ఆరోగ్యశ్రీ ఒక పక్క ప్రైవేట్ పరం ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు లేవు. మిగిలిన అన్ని బకాయిలు అలానే పెండింగ్లు పెట్టుకుని వెళ్ళారు. ఉద్యోగులు కూడా సార్ 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 4 డిఏలు పెండింగ్ ఇప్పటికి. వాళ్ళకి ఐఆర్ ప్రకటించలేదు. ఏమైనా పిఆర్సీకి సంబంధించిన కమిషన్ కూడా ఇప్పటి వరకు అయినటువంటి పరిస్థితి. అప్పు మాత్రం 55,000 కోట్లు ఆల్రెడీ చేశారట రికార్డు స్థాయిలో. 55,000 కూడా ఎక్కువ 4 నెలల్లో 55,000 కోట్లు. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అన్నారు. ఏప్రిల్ నుంచి ఆగస్టు అంటే మీకు 5 నెలలకు 55,000 కోట్లు అంటే నెలకి 10,000 కోట్లు చేస్తున్నట్టు లెక్క. మరి ఏం చేస్తున్నట్టు? కనీసం ఒక 100 కోట్లు కూడా దేనికి ఖర్చు పెట్టలేక, అంటే కేవలం వీళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్లకి అడ్డగోలుగా దోచిపెట్టడానికి ఈ డబ్బులన్నీ వాడుతున్నారు లేదా దుబారాగా వాడుతున్నారు అనేది క్లియర్.